స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల భవిష్యత్ ఆశయాలకు 10వ తరగతి మలుపు. విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలి. మనం చేసే మంచి పనులే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. 10వ తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్. యానిమేటర్ ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి డిమాండ్. యానిమేటర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి. ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక్క మధు. నగరంలో యానిమేటర్ల ప్రదర్శన. ప్రజా ఉద్యమాలకు నిలువెత్తు నిదర్శనం గద్దర్. ఘనంగా నివాళులర్పించిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాలు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కాదేరు వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే తరగతి 10వ తరగతి అన్న విషయాన్ని విద్యార్థులు గుర్తెరిగి ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉద్బోధించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభకు ప్రేరణ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం జీజీయూలో శుక్రవారం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జీవితంలో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ మేరకు కృషి చేయాలని చెప్పారు. అందుకు 10వ తరగతి సరైనదని తెలిపారు. మీరు కష్టపడి బాగా చదివితే మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాటిని సాకారం చేసుకోవడం మీ లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. కష్టించే విధానానికి ప్రత్యామ్నాయం లేదని, కష్టే ఫలి అనే నానుడి మరువరాదని కలెక్టర్ తెలిపారు. మనం చేసే మంచి పనులే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. చిన్నప్పటి నుంచి మంచి నడవడిక కూడా మంచి పౌరులుగా ఎదగడానికి దోహదం చేస్తాయని కలెక్టర్ తెలిపారు. విజ్ఞానం రావాలంటే ఆయా పాఠ్యాంశాలను పూర్తిగా చదవాలని, అప్పుడే వాటిపై గట్టి పట్టు వస్తుందని అన్నారు. టెక్స్ట్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. అలాగే విద్యలో 3వ ముఖ్యమైన అంశం స్వీయ ప్రేరణ అని, సమాజంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు గర్వపడేలా విద్యార్థులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసేందుకు ప్రయత్నాలు చేయాలన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూక్తిని విద్యార్థులకు గుర్తు చేశారు. భారతీయ విద్యా విధానంలో 10వ తరగతి జంక్షన్ పాయింట్ అని అన్నారు. మీ కెరియర్ ఏ విధంగా ఉండాలనే అంశంపై 10వ తరగతి విద్యార్థులకు స్పష్టత ఉండాలని చెప్పారు. ఏ పరీక్షలకు సిద్ధపడాలన్నా ఆయా పాఠ్యాంశాలలోని ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు ఉండాలని తెలిపారు. విద్యార్థులు తమ సామర్థ్యాలను అంచనా వేసుకొని చదువును ఆనందించుతూ చదవాలని అన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లోని విద్యార్థులకు జీజీయూ యాజమాన్యం సమకూర్చిన పరీక్షా సామాగ్రిని కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీజీయూ డీన్ డాక్టర్ ఎన్ లీలావతి, డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు, గైడ్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పిజి రామానుజన్, జిల్లా వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముప్పిడి రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలానే సమాజంలో మీకు ఎలాంటి స్థానం కావాలి, ఎలాంటి గౌరవం కావాలి, అలానే మీకు ఏ విధంగా మీకు సక్సెస్ రావాలి అనే దానికి డిఫరెంట్ పాత్స్, మార్గాల్ని మన స్కూల్ అండ్ కాలేజ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి టైంలో మీరు కాన్సన్ట్రేషన్ పే చేయకపోయినా
ఇప్పుడు లాస్ట్ లో ఒకరిద్దరు మాట్లాడుకుంటా ఉంటున్నారు. అలాంటి డైవర్షన్స్ గా మీకు ఉన్నా కూడా యూ విల్ మిస్ ద బస్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్ట్రాంగ్ గా 10th క్లాస్ లో బయాలజీ చదవాలని ఉంది, కానీ నా పేరెంట్స్, టీచర్స్ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, సో ఇంజనీరింగ్ లో సీట్ దొరకడం చాలా ఈజీ, సో నీకు కూడా కొంచెం మ్యాథ్స్ అంటే నీకు మంచి మార్క్స్ వచ్చాయి అని మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు మ్యాథ్స్ లోకి వెళ్ళిపోతారు. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ జర్నీ అరే మీ మనసు అంతా కూడా బయాలజీ అండ్ బయాలజీ బేస్డ్ కెరియర్ మీద మీకు ఉండిపోతుంది. అప్పుడు మనం చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతాం. అలానే మీకు ఆర్ట్స్, అలానే మీకు ఒక రకంగా మీకు యూ వాంట్ టు బి ఏ ఆఫీసర్, సో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నారు. సో ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా స్ట్రాంగ్ గా హ్యుమానిటీస్ మీద మీకు గ్రిప్ ఉండాలి, కానీ అది చాలా కష్టం, ఎవరో అవుతారు. సో నీకు షార్ట్ టైంలో నీకు లైవ్లీహుడ్ ఆ జాబ్ గ్యారంటీ ఉన్నది ఇది అని మీకు పాలిటెక్నికల్ దేనికో పంపించారు అనుకోండి, whenever you face an officer, మీ మనసులో మీకు ఏదో ఒక బాధ అనేది ఉంటుంది. సో 10th క్లాస్ లో మా బాబు కూడా ఈజ్ అపియరింగ్ ఫర్ 10th క్లాస్ ఎగ్జామ్స్. సో 10th క్లాస్ లో ఉండాల్సింది క్లారిటీ ఆన్ యువర్ కెరియర్, క్లారిటీ ఆన్ యూ వాట్ యూ వాంటెడ్ టు బి. సో మీరు మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు ఆఫ్టర్ 5 to 8 years తర్వాత అని మీకు ఖచ్చితమైన క్లారిటీ ఇప్పుడు ఉంటే నెక్స్ట్ అకాడమిక్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ క్లారిటీ లేకుండా దీన్ని ఓన్లీ ఒక సబ్జెక్ట్ పేపర్స్ లా చూస్తూ ఉన్నారు అంటే ఆ తర్వాత మీ కెరియర్ బాగుండాలని అనుకుంటాం, కానీ మీకు మనసుకి తగినట్టుగా ఉందో లేదో మాత్రం నేను చెప్పలేను. సో ఈ టైంలో మీ గురించి మీరు తెలుసుకోవాలి, మీ ఇంట్రెస్ట్లు తెలుసుకోవాలి, మీ స్ట్రెంగ్స్ తెలుసుకోవాలి, దాని ప్రకారం అలానే మీ విష్, మీ డ్రీమ్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకున్నాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. సో మనందరికీ తెలిసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఏమన్నారు, డ్రీమ్ బిగ్, ఎఫర్ట్ బిగ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యానిమేటర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీను ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ యానిమేటర్లు ఆర్పీల యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక అంబళ్ళ సూర్యారావు భవన్లో యానిమేటర్స్ ఆర్పీలు యూనియన్ ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాల నుండి యానిమేటర్లు ఆర్పీలు వందలాది మంది హాజరయ్యారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక్క మధు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, చిరుద్యోగులు, అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూటమి ప్రభుత్వం హామీలను నమ్మి ఓట్లు వేశారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం చట్టం ద్వారా 26,000 జీతం ఇవ్వాలని మధు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే మంజూరు చేయాలని మధు కోరారు. కొన్ని ప్రాంతాల్లో నూతనంగా వచ్చిన కూటమి నాయకులు రాజకీయ వేధింపులు చేస్తున్నారని, వాటిని వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి మాట్లాడుతూ అర్బన్లో ఉన్న సంఘాలను రూరల్లోకి మార్చాలని ఆమె కోరారు. 3 సంవత్సరాల కాల పరిమితి 64 జీవోను రద్దు చేయాలని శ్రీదేవి డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఆర్ వరలక్ష్మి, కె కనక మాట్లాడుతూ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అర్హతను బట్టి ప్రమోషన్స్, సీసీ పోస్టులు మంజూరు చేయాలన్నారు. ఎన్ఆర్ఎల్ఎం ద్వారా జీతాలు సొంత అకౌంట్లో వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ముందు మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన ప్రదర్శన కొబ్బరికాయ మార్కెట్, తాడితోట సెల్టాన్ సెంటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్, చెట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు, నాగలక్ష్మి, మణి, సిహెచ్ లలిత, జి నాగజ్యోతి, వీరవేణి, మేడిశెట్టి లక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు.
భద్రతను అంటే మీ అందరూ కూడా ఈ 2025 నూతన సంవత్సర సంక్రాంతి అయిపోయింది. అయినా సరే కలిసాం కాబట్టి కలిసాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మహిళా ప్రకారం ఏంటంటే ప్రతి 3 నెలలకు జనరల్ బాడీ జరగాలి. అలాగే ప్రతి నెలకు కార్యవర్గం జరగాలి, ఎగ్జిక్యూటివ్ జరగాలి. కనీసం 10 రోజులు ఒకసారి ఆఫీస్ బ్యారర్స్ అంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రసిద్ధుడు. ఇది భారత రాజ్యాంగం కల్పించింది. చట్టం 46 చట్టం చేసింది ఏంటంటే ఈ కార్మిక సంఘాలు ఎవరు పనిచేసినా ఇలా ఉండాలి. కానీ మనకి చాలా ధవళేశ్వరంలో లాస్ట్ మీటింగ్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడే చేసుకుంటున్నాం. తప్పు నా దగ్గర నుంచి ఉన్నా, ఎవరి దగ్గర నుంచి ఉన్నా, ఎందుకంటే ఏఐటీసీ నాయకత్వంలో ఉన్నా ఊరుకుంటాం. అయితే మా పరిస్థితులు ఎలాగున్నా కానీ మాకు ఎలక్షన్లు జరిగిన తర్వాత కూడా మాకు ఒత్తిడి ఎక్కువయ్యాయి. నిలువెత్తు ఉద్యమాలకు నిదర్శనం ఒక సంఘర్షణ, అణిచివేత, ఆకలి నుంచి పుట్టిన ప్రజా యుద్ధ నౌక గద్దరని పలువురు ఘనంగా నివాళులర్పించారు. గద్దర్ గుమ్మడి విఠలరావు 77వ జయంత్యోత్సవాన్ని స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాలు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో గద్దర్ అవార్డులు పొందిన సామాజిక ఉద్యమ నాయకులు కోరకొండ చిరంజీవి, దారా యేసురత్నం, కొట్టిముక్కల అనంతరావులను ఘనంగా సత్కరించారు. వారికి దుస్సాల్వా, పూలమాలలు వేసి గద్దర్ అవార్డు పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సభకు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించిన ప్రముఖ దళిత నాయకుడు నక్కా శ్రీ నగేష్, ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అనునిత్యం కృషి చేసిన గద్దర్ను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. ప్రజా ఉద్యమాల గుండె చప్పుడు గద్దరని ఆయన మాట, పాట ఒక మహోద్యమంలా ప్రజల్ని, అణగారిన వర్గాల ప్రజల్ని చైతన్యపరిచిందన్నారు. ఆయన చేసిన ఉద్యమాలు, చేసిన పోరాటాలకు చనిపోయే వరకు దేహంలో ఉన్న తూటాయే నిదర్శనంగా నిలుస్తుందని నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగ సంఘాల నాయకులు అణచివేతకు గురవుతున్న వర్గాల పోరాటానికి అండగా నిలవాలని కోరారు. బ్యాంకు ఉద్యోగం చేసుకుంటూ జీవితం సాగించిన ఆయన దాన్ని త్యాగం చేసి అడవుల బాట పట్టి బ్రతికున్నంత వరకు పోరాటం సాగించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చుండూరు, కారంచేడులో జరిగిన అణచివేతల సమయంలో జరిగిన పోరాటానికి ఆయన అందించిన మద్దతును గుర్తు చేసుకున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లతో జరిగిన చర్చల సమయంలో 3 రోజుల పాటు తూర్పు ఏజెన్సీలో 3 రోజుల పాటు ఆయనతో గడిపే సమయం రావడం అదృష్టమని మర్రి బాబ్జీ అన్నారు. నేటి యువత ఆయనను ఐకాన్గా తీసుకోవాలని అన్నారు. సత్కార గ్రహీతలు మాట్లాడుతూ తాము గద్దర్ అవార్డులను పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. గద్దర్ అడుగుజాడల్లో నడుస్తూ అణగారిన వర్గాలకు అండగా నిలబడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తురకల నిర్మల, నక్కా సోమేశ్వరరావు, మోర్తా నాగలక్ష్మి, ఉసురుమర్తి రామారావు, రాజుబాబు, సోమభక్తుల విజయ్, అద్దాల కుమార్ బాబు, బేబీ గుప్తా, జంగం సుబ్బారావు, కె చిట్టిబాబు, ఎం రాజుబాబు, డి సందీప్, పోలమూరి అంబేద్కర్, రఫేయిల్ తదితరులు పాల్గొన్నారు. దీనికి ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచంలో ఎవరికి ఒక సామాన్య వ్యక్తి అనుకునే వ్యక్తికి ఎవరికి కూడా లేని లక్షల మంది జనాలు ఆయన ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత జింకానా గ్రౌండ్స్లో మొట్టమొదటి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఆయన పిలిస్తే ఒక లక్షల మంది జనాలు రావడం, అంతమంది లక్షల మందితో జనాలకు అడ్రస్ చేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఈరోజు కూడా ప్రపంచంలో ఒక పాటకి ఒక స్పందించే లక్షలాది మంది జనం ఉన్నారంటే ఓన్లీ గద్దర్ గారి గురించే అని సందర్భంగా తెలియజేస్తూ వేసింది. మన భారత రాజ్యాంగాన్ని మనం రక్షించకపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంది అన్నలారా అని మా ముగ్గురు కూడా ఉపదేశం కూడా ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలంటే మన గద్దర్ గారు పాటలు
ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయారు. చదువు రాని వాళ్ళ వ్యక్తికి బాగా అర్థం చేసుకున్నారు ఈ పాట ద్వారే, గద్దర్ ద్వారానే. అప్పుడే మన భారతదేశంలో చైతన్యం వచ్చింది. ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలియజేశారు. వాడుక భాషలో చెప్పారు గద్దర్ గారు. ఎందుకంటే మన వాళ్ళందరికీ చదువు లేదు ఆ రోజుల్లో. చదువు లేనప్పటికీ ఆ విషయాలన్నీ అవగాహన చేసుకుని గద్దర్ అడుగుజాడలో నడిచినందుకే ఇంత విప్లవం వచ్చిందని, ఇంత సామాజిక మార్పు వచ్చిందని కోరుతూ ఈ అవకాశం ఆర్తనాదాల నుంచి వెలివేయబడిన జనాల మధ్యలోంచి పుట్టుకొచ్చిన నాయకుడు ఆయన. ఆ ఉద్యమ స్ఫూర్తి ఈరోజు మనందరం తీసుకుని మన సమాజానికి మనం తెలియపరచాల్సిన బాధ్యత ఉంది. ఆయన పాట ద్వారా కానీ, మాట ద్వారా కానీ, రూపం ద్వారా కానీ ఉద్యమం అంటే ఇలా ఉంటుంది, పోరాడితే వస్తాయి, ఆరాటపడితే ఏది రాదో అని తెలియపరిచిన గొప్ప ఉద్యమ నాయకుడు. ఆయనకి మనందరి తరపు నుంచి ఘన నివాళి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ మల్లయ్యపేట కాతేరు వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పూజ కార్యక్రమం నిర్వహించారు. వాసవి క్లబ్ మల్లయ్యపేట కాతేరు వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక మల్లయ్యపేట మెయిన్ రోడ్ నందు మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహముల వద్ద వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ నూలి లక్ష్మణస్వామి, జోన్ చైర్మన్ సాయిలక్ష్మి, రీజనల్ సెక్రటరీ నూలి అనురాధ, వాసవి క్లబ్ మల్లయ్యపేట ప్రెసిడెంట్ గార్లపట్టి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చక్క ఆదినారాయణ, కాతేరు వైశ్య సేవా సంఘం ప్రెసిడెంట్ నాగుబండి శేష్ కుమార్ గుప్తా, సెక్రటరీ ఓలేటి సత్యనారాయణ, ఆర్యాపురం వర్తక సంఘం సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి గోదావరి గట్టు సువర్ణ శ్రీ చక్రయంత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టుపై వేంచేసి ఉన్న సువర్ణ శ్రీచక్ర మంత్రి ప్రస్థార స్థిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మాఘశుద్ధ విధియ శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి విశ్వరూప సందర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం సుప్రభాతం 6:30 కలశ స్థాపనతో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి హోమం, వాసవి హోమం, 102 గోత్రాల ఋషి హోమం అనంతరం పూర్ణాహుతి జరిగింది. ఆ తర్వాత
వాసవి అమ్మవారికి పంచామృతాలు, వివిధ రకముల పండ్ల రసములు, పవిత్ర గోదావరి జలములతో అభిషేకం చేశారు. వాసవి అమ్మవారు సర్వాలంకార భూషితై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి 100 మంది భక్తులు విచ్చేసి వాసవి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. శ్రీ వాసవి వైశ్య దీపిక అధ్యక్షులు బొలిశెట్టి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఆలయ కమిటీ సభ్యులు వైశ్య దీపిక కార్తవర్గం, వాసవి విభజన మండలి సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు విఎన్ శైలజ, శ్రీగ్ర కోల్లా, సెక్రటరీ విఎన్ మురళీకృష్ణ, క్లబ్ సభ్యులు కరుణ్ కుమార్, బంగారు భాస్కర్ గుప్తా, పెంజర్ల నరసింహగుప్తా, బొండ రవికుమార్, చామర్తి మురళీధర్, తమ్మన సూర్యప్రకాష్ రావు, గాయత్రి, పద్మ, సంతోషి తదితరులు పాల్గొన్నారు. ధాతారయ దేవః యజ్ఞముష్టాయ తమత్తమ ఈశాన సర్వజ్ఞానీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మాధిపతి జగన్శక్తిమహా శివమే అస్తు సదాశివం రాజాధిరాజాయ ప్రసన్నసాయిరే నమో వయం వై సమాయ నమః సర్వేకామాయ మహ్యం కామేశ్వర వైష్ణవాయ కుబేరాయ వైష్ణవాయ మహారాజ మహాదేవాయ నమః సర్వసంపిచేసే మంత్రపుష్పాన్ని సమర్పయామి ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. లక్ష్యం తీసుకోండి, ఆడవ చేతిలో నీళ్ళు వేయండి. మయా కృతేన పూర్ణావతి సమర్పించేసాక అమ్మవారి దగ్గరికి వచ్చేయండి. రాజమండ్రి మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ప్రతినిధి, బెజవాడ ట్రస్ట్ చైర్మన్ బెజవాడ రంగారావు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకొని మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఎంతో సేవ చేసిన అటువంటి మహనీయుల త్యాగాలను కొనియాడారు. మహనీయుల త్యాగ ఫలాలను అందరూ గుర్తించి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. మహాత్మా గాంధీ ఆత్మకు శాంతి కలగాలని వేద పండితులు మాతేటి బాలసుబ్రహ్మణ్యం, పి నారాయణమూర్తి, కుందుర్తి కిషోర్ వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవతా సుధాకర్, అరవా సురేష్, జాన్సన్, కోడూరి సుబ్రహ్మణ్యం, బెజవాడ వెంకట దుర్గా ప్రసాద్, సిహెచ్ నాగబాబు, మాదేటి రవిప్రకాష్, పి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. सहस्राक्ष सहस्रवाद स्वभूमि सहना भवतु सह वीर्यं करवामहे तेजस्विनाधीतमस्तुकामहे सहस्रशीर्षा पुरुष सहस्राक्ष सहस्रवाद स्वभूमि वेदकं सर्वं यद्भूतमित्यभव्यं नामृतत्वशेषाणः यथन्तमहिमा भगवद्यायागुस्तपुरुषः కాబోయే నాయకుడు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల భవిష్యత్ ఆశయాలకు 10వ తరగతి మలుపు. విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలి. మనం చేసే మంచి పనులే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. 10వ తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్.
యానిమేటర్ ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి డిమాండ్. యానిమేటర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి. ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక్క మధు. నగరంలో యానిమేటర్ల ప్రదర్శన. ప్రజా ఉద్యమాలకు నిలువెత్తు నిదర్శనం గద్దర్. ఘనంగా నివాళులర్పించిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాలు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కాగేరు వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.